పెద్దశాఖ గ్రామంలో మంచినీటి ట్యాంక్ పనులు త్వరితగా పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం తిరుపతిరావు డిమాండ్ చేశారు. మంగళవారం కొమరాడ మండలం పెద్దశాఖ గ్రామంలో కొలిసామమూర్తి పి రాజశేఖర్తో కలిసి పర్యటించారు. శాఖ సమావేశం సందర్భంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎం తిరుపతిరావు మాట్లాడుతూ గ్రామంలో 250 కుటుంబాలు ఉన్నప్పటికీ కనీసం మంచినీటి సౌకర్యం లేదని, ఇది చాలా అన్యాయమని మండిపడ్డారు. గతంలో నిర్మించిన ట్యాంక్ మరమ్మతులకు గురై అనేక సంవత్సరాలు గడుస్తున్నా దానికి ప్రత్యామ్నాయంగా నూతన నీటి ట్యాంకు నిర్మించి అనేక నెలలు గడుస్తున్నా నీటికి సమస్యలు పూర్తి కాకపోవడం విడ్డూరమని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం ఇక్కడ పెద్దశాఖ ఈ ప్రాంతంలో సుమారు 36 గ్రామాలతో కలిపి గిరిజన ప్రాంతం సుమారు 5 పంచాయతీలు 4-5 పంచాయతీలు ఉన్నాయి. ఈరోజు వేసవికాలం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఆదివాసీల్లో సరైనటువంటి త్రాగునీరు లేక నిరంతరము టైఫాయిడ్ మలేరియాకి గురవుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు గతంలో నుండి జేజేఎం పేరుతో కూడా చాలా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వెంటనే ట్యాంకులు నిర్మించి ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్న ట్యాంక్ రిపేర్ అయ్యింది, ఈ ట్యాంక్ కూడా నిర్మాణం అయ్యింది. ఈ నిర్మాణమైన ట్యాంకును ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ సక్రమంగా లేదు. ఆ డిఈ కానీ జేఈలు కానీ క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి వాటి నిర్మాణము వాటి క్వాలిటీ కూడా అక్కడ పరిశీలించడం లేదు. ఎప్పటికైనా పరిశీలించాలి, సరైన నిర్మాణం చేయాలి, వెంటనే వీధి కుళాయిలు ఏర్పాటు చేయాలి, అన్ని వీధులు కూడా నీరు వచ్చేటట్టుగా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. కాబట్టి డిపార్ట్మెంట్ ఈవేళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైనటువంటి ఆర్డబ్ల్యూఎస్ శాఖ, పిఆర్ శాఖ, అటవీ శాఖ ఈ 3 శాఖల బాధ్యత పడ్డారు. కానీ వాటిని సమీక్షించడం కానీ వాటి తాలూకు క్షేత్రస్థాయి పని కానీ చేయకుండా ఇవాళ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో దేవాలయ పర్యటనలకు వెళ్ళినటువంటి పనిలో ఉన్నారు. అది ఆయన వ్యక్తిగతం అయినప్పటికీ కూడా ఇవాళ ప్రజలకు అవసరమైనటువంటి నీరు కానీ ఇల్లులు కానీ లేకుంటే అటవీ సమస్యలు భూ సమస్యల పరిష్కారానికి ఆయన ప్రత్యేకమైన చొరవ చేయాలి. మొన్న సాలూరు వచ్చి నేను 15 రోజులకు ఒకసారి గిరిజన ప్రాంతంలో గిరిజనుల స్థితిగతులు పరిశీలిస్తాను, పర్యవేక్షిస్తాను అని చెప్పారు. కాబట్టి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఏం అవసరమని మన వీళ్ళ వల్ల ఏముండదు. మనం దెబ్బలాడితే కాంట్రాక్ట్తో దెబ్బలాడాలా, ప్రభుత్వం టూటీ మనం చేసిన అదే ట్యాంకులు మరి పని